ఈ రిటర్న్స్ బాగానే ఉన్నాయి కానీ ఇన్ఫ్లేషన్ ఏంటో ఇలా ఉంది. దీని గురించి తెలిసినోడు ఒకే ఒకడు ఉన్నాడు, ఆయనే మా గురువు గారు. నీ గురించే తెలుసుకుంటున్నారా బడుద్దాయి, ఎప్పుడు ఏడు గొట్టు మొహమును నువ్వును. అయినా ప్రతిదానికి ఇలా ఏడుస్తావేంట్రా, నాకు అర్థం కాక అడుగుతాను. అయినా నీకు భవిష్యత్తు కోసం ఆల్రెడీ గతంలోనే చెప్పా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయమని. గురువుగారు మీరు చెప్పినట్టే ఈ స్టెప్అప్ సిప్ స్టార్ట్ చేశా. ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుకుంటూ పోయా, కానీ ఈ భయం మాత్రం పోవట్లే గురువుగారు నాకు. అయినా నువ్వు అన్నం వండేసి తినకుండా ఏడ్చామో కానివిరా. గురువుగారు సంపాదించిందంతా నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతున్నాను, కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత నా పరిస్థితి ఏంటి? ఖర్చులు ఎక్కువ అవుతాయే, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? జీతం కూడా ఉండదు. అయినా ఎస్ఐపిలో ఎస్డబ్ల్యూపీ అనే ఆప్షన్ కూడా ఉంది రోయ్. నువ్వు ఎస్ఐపి అనేది సంపాదించే దశలో పెట్టేది, ఎస్డబ్ల్యూపీ అలా కాదు. మళ్ళీ ఏదో కొత్త పేరు చెప్తారండి గురువు గారు మీరు. ఎస్డబ్ల్యూపీ అంటే ఏం లేదురా, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అన్నమాట. ఇప్పుడు నువ్వు ఏదైతే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తున్నావో అదే పెద్ద మానే పెరుగుతుంది. కాబట్టి ఈ కాంపౌండింగ్ మహిమ వల్ల రేపు నువ్వు రిటైర్ అయినా సరే సిస్టమాటిక్ గా నువ్వు ఎంతకాలం అంత విత్డ్రాల్ చేసుకోవచ్చురా బాబు. అంటే నేను పని చేయకపోయినా నా డబ్బు మాత్రం పని చేస్తూనే ఉంటుంది అనమాట. మరి అదే ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే. ముందు ఎస్ఐపితో మొదలుపెట్టు, ఆ తర్వాత ఎస్డబ్ల్యూపీతో జీవించు. అమ్మయ్యా, నా మనసుకు శాంతి కలిగించే మాట చెప్పారు గురువు గారు మీరు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం కాదు. ఈసారి నా దక్షిణ ఎక్కడా?